వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాషా పటాన్చెరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన చాలా బాధాకర విషయం. తండ్రి చనిపోయిన సంవత్సరంలోపే ఆమె కూడా చనిపోవడం ఆ ఇంట్లో విషాదం నెలకొంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? హై స్పీడా లేదు వెనక నుంచి ఎవరైనా గుద్ది వెళ్ళిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అసలు ప్రమాదానికి స్థానికులు చెప్తున్న ప్రకారం తెల్లవారుజామున జరిగింది. ఆమె ఇంటి నుంచి డ్రైవర్ తో బయలుదేరారు. సదాశివపేట వెళ్తున్న సమయంలో ఓఆర్ఆర్ పటాన్చెరు దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు లెఫ్ట్ సైడ్ ఉన్న రైలింగ్ తగలడంతో రైలింగ్ లో ఇరుక్కుపోవడంతో ఆమె అక్కడికక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు వెనక నుంచి ఎవరైనా గుద్ది వెళ్ళిపోయారా, లేదు ఈ కారు ఓవర్ స్పీడ్ తో వెళ్ళి ఎవరైనా లారీకి గుద్ది అక్కడికి వెళ్ళారా అనే విషయంతో పాటు దర్యాప్తు ఏ కోణంలో చేయాలి, కేవలం ప్రమాదంగానే చూడాలా లేదు దీని వెనకైనా కుట్ర దాగిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె మొదటిసారి లిఫ్ట్ లో ఇరుక్కున్నారు, తర్వాత బయటపడ్డారు. తర్వాత రెండోసారి నల్గొండ దగ్గర జరిగిన ప్రమాదంలో కూడా ఆమె బయటపడ్డారు. మూడోసారి ఈ రోజు ప్రమాదంలో ఆమె పూర్తిగా దీని వెనక పోలీసుల దర్యాప్తు ఏ కోణంలో దర్యాప్తు చేయాలనే విషయంపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు కేసు చూస్తుంటే ఇది కేవలం యాక్సిడెంట్ కేసుగానే చూడాలా లేదు దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందని కోణంలో దర్యాప్తు చేయాలా? డ్రైవర్ లేడు, సస్పెక్ట్ వెహికల్ డ్రైవర్ లేడు, ప్లస్ వెహికల్ లేడు. అవును, ఇలాంటి పరిస్థితిలో ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ హ్యాస్ టు డు. ఓకే వస్తాయి. ఓకే స్పీడ్ చాలా ఉంది. ఆ స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ కింద వస్తుంది. 140 కిలోమీటర్ స్పీడ్ ఉందనేది ఒక వార్త. 140 కిలోమీటర్ స్పీడ్ లో ఏమాత్రం ఎర్లీ మార్నింగ్ కదా చేస్తే కూడా చనిపోవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడవది సడన్ గా బ్రేక్ అప్లై చేస్తే బ్యాక్ సైడ్ వెహికల్ వచ్చి ఎయిట్ చేస్తే ప్రెస్ అయ్యి కూడా చనిపోవడం చేస్తుంది. ఓకే, కానీ వెహికల్ చూస్తుంటే బ్యాక్ సైడ్ ఎక్కడ డ్యామేజ్ లేదని ఫ్రంట్ సైడ్ ఎక్కువ డ్యామేజ్ కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమైనా లారీ ఆగి ఉంటే కూడా వీళ్ళు బ్యాక్ సైడ్ కి వెళ్ళేసి పోతే కనుకో అప్పుడు ఛాన్సెస్ ఆగరు. కాకపోతే అంటే మీరు చెప్తున్నట్లుగా ఒకవేళ ఆగున్న లారీకి కానీ వెహికల్ గుద్దితే లారీ కింద స్టక్ అవుతుంది కదా, కానీ ఇక్కడ వెహికల్ రైలింగ్ లో స్టక్ అయి ఉందండి. రైలింగ్ స్టక్ అయిందంటే ఆగున్న వెహికల్ గుద్దినా కూడా ఒకసారి కిందికి వెళ్తుంది. లేదంటే టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ బట్టి లారీ సప్రెస్ ఎంత వరకు ప్రెస్ చేసింది అని దాన్ని బట్టి స్పీడ్ ని క్యాల్కులేట్ చేసుకుంటే కూడా తెలియదు. అంటే మీరు అన్నట్లుగా వెనక నుంచి వెహికల్ డాష్ ఇస్తే ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక రన్నింగ్ లో వెహికల్ కూడా గుద్ది లెఫ్ట్ సైడ్ రైలింగ్ వెళ్ళిపోవచ్చు కదా. అదొక ఛాన్స్ ఉంది. తర్వాత సడన్ గా సడన్ గా ఆటోమోస్ కొంచెం కట్టుకొట్టకపోతే కూడా స్టీరింగ్ స్టక్ అయ్యి రైడ్ కూర్చోడు పోయి కూడవచ్చు. ఓకే, అందుకని కూడా ఈమె డ్రైవర్ ఏమన్నా మంచిగా ఈజ్ ఆల్సో స్ట్రగుల్ విత్ లైఫ్ కదా, బతికి బయట పెడితే ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. ఓకే సార్, ఈ కేసులో 304 పెట్టాలా, 304 పెట్టాలా లేదా 337 కూడా యాడ్ చేయాలా? 337 లేదు మురళి, లేదు. ఒక ఆమె ఆల్రెడీ చనిపోయింది కదా, 4 పెట్టేసి సరిపోతుంది. మైనర్ ఇంజరీ, ఐపీసీ 337 మైనర్ ఇంజరీ. ఈ అబ్బాయికి మైనర్ ఇంజరీ, ఈయన కూడా లైఫ్ అండ్ డెత్ లో ఉన్నాడు. సీరియస్ అని చెప్తున్నారు. 304 పెట్టడం కరెక్ట్. అంటే ఒకవేళ దీని వల్ల రుణదిగుడు యాక్షన్ పెట్టడానికి క్లోజ్ చేస్తారు కేసు. డ్రైవర్ వీళ్ళ డ్రైవర్ మిస్టేక్ ఉంటుంది. ఓకే, డ్రైవర్ ఎవరితో ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఇదైపోతే మాత్రం యాక్షన్ అయిపోయిన కింద కేసు క్లోజ్ చేస్తారు. ఓకే, లేదంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ అని పార్ట్ ఆఫ్ డ్రైవర్ అన్న దాని కింద 304 కింద ఈయన ప్రాసిక్యూట్ చేస్తారు. సార్ 304 ఏ పెట్టచ్చా, 304 చాలంటారా? 304 ఏ మైనర్ పనిష్మెంట్, సీరియస్ సెక్షన్ కాదు అది. అది యాక్సిడెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో ఉన్నదని. ఓకే, యాక్సిడెంట్ అన్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్
బ్రేక్ ఫెయిల్యూర్ కానీ ఎనీ మెకానికల్ డిఫెక్ట్స్ అయిన దాని నుంచి ఆయన ఏం చేయగలుగుతారు ఉద్దేశంతో పెట్టారు. ఓకే, లాస్య ప్రమాదం వెనక కరెక్ట్ దర్యాప్తు జరగాలంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. దర్యాప్తు జరపడం కాదు, దీంట్లో కుట్రకోణం ఉందా పూర్తిగా దర్యాప్తు జరిగితే అసలు నిజం బయటకు వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనా సరే లాస్య ప్రమాదంపై పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియాలి. దానిపై పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం తెలుస్తుంది. లాస్య ప్రమాదంపై ఈ విశ్లేషణ సర్వేశ్వర రెడ్డి గారు ఇంటర్వ్యూ వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు.